ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును ఇంకా ఏ విధంగా తెలియజేయుచున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. నాయన శిష్య, నిన్ను నీవు నన్ను నేనును, నన్ను నీవు నే నిన్ను ఎరిగినదే కల ఇదిత. తన నెరుగని దానిని గని తన కల్లిమి మృసయన్నుచ్చు తెలిసి తానే గేనేని. అది మేల్ కావాలి ధాన్యవు వాడెరిగేనేని. నను నీవు నే నిన్ను బోధ వినుపించు వినుమాని. నను నీవు నే నిన్ను బోధ వినుపించు వినుమాని. అనుటాకి ఇద్దరికిప్పుడు నునుపున్న ఎరుకేది తానికేనేని. అది మేల్ కావాలి ధాన్యవు వాడెరిగేనేని. ఓ శిష్యుడా, నీవు నిన్నును నన్నును, నేను నన్నును నిన్నును నెరుగుటయే కలగదా. ఈ కలయే ఎరుక. ఈ మూలము లేని ఎరుకతో చిన్నప్పుడు దానితో పాటు సమస్త ప్రపంచము మూలము లేకయే తోచుచున్నది. ఈ మూలము లేని ఎరుకను ఎన్నటికీ తెలుసుకొనని బట్టబయలకు పరిపూర్ణము సూచన కాగానే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము మాయమై లేకపోవుటయే ఎరుకకు మెలకువ. అప్పుడు నీవు నన్ను వినిపించమనుట గాని, నేను నిన్ను వినమనుట గాని ఎవరూ కూడా ఉండెదరు, ఎవ్వరూ కూడా లేరు కదా. బట్టబయలనడే మెలకువ గనుక ఇంతకు మునుపు ఉండిన ఎరుక లేనే లేదు కదా. ఓ శిష్యుడా, నీవు నిన్నును నన్నును, నేను నన్నును నిన్నును ఎరుగుటయే కళ. ఈ కళయే ఎరుక. ఈ మూలము లేని ఎరుక తోచినప్పుడు దానితో పాటు సమస్త ప్రపంచము సమస్త మూలము లేకయే తోచుచూ ఉన్నది. ఈ మూలము లేని ఎరుకను ఎన్నటికీ తెలుసుకొనని బట్టబయలకు పరిపూర్ణము సూచన కాగానే ఈ మూలము లేని ఎరుక గుర్తెరిగే శరీరము మాయమై లేకపోవుటయే ఎరుకకు మెలకువ. ఏదైనా సరే ఇప్పుడు మనకి ఈ గుర్తనే జ్ఞానం అనేది ఈ శరీరములో ఉండి, ఈ శరీరములో నుంచి ఈ గుర్తుననేది ఎరిగేటప్పుడే మనకి ఈ సమస్త ప్రపంచం అనేది మనకి గోచరమవటం అనేది జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి. ఈ గుర్తెరిగే జ్ఞానం అంటూ కానీ ఈ శరీరములో లేకపోతే ఏది ఉన్నదో ఏది లేదో, ఏది సమస్తము అనేకముగా అనేక రకాలుగా మనము ఎక్కడ చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, కంటూ ఉన్నాము.
ఈ విధంగా ఇది మొత్తం కూడా మనకి గోచరించటం జరుగుతుంది. ఇది దేనివల్ల జరుగుతూ ఉన్నది అంటే ఈ లోన జ్ఞానం అనే ఎరుకనేది ఉంటేనే ఈ సమస్తం మొత్తం కూడా మనకి గోచరించటం అనేది జరుగుతుంది. ఇది లేకుండా ఎప్పుడైతే మనకి సర్దుమణిగిందో అంటే మనకి గాఢ సుషుప్తిలో ఈ ఎరుకనేది లేకుండా గాఢ సుషుప్తిలో ఎరుకనేది లేకుండా స్తబ్దమైపోయినప్పుడు అంటే గుర్తెరిగేదంటూ లేకుండా పోయినప్పుడు గాఢ సుషుప్తిలో ఈ మన ప్రపంచం అనేది ఏదైనా సరే మనకి గోచరించటం కానీ వినిపించటం కానీ సమస్తం ఏదైనా సరే మనకి గుర్తనేది వచ్చే యొక్క స్వాభావికమనే క్రియ అక్కడ లేనే లేదు. ఇది మన ప్రతి ఒక్కరి అనుభవమే కదా. మరి ఎక్కడ దేని నుంచి ఈ సమస్త ప్రపంచం మనకు తోసుతూ ఉన్నది అంటే ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఎప్పుడైతే మెలకువ అనేది వస్తూ ఉన్నదో గాఢ సుషుప్తిలో నుంచి అప్పుడే ఈ సమస్త ప్రపంచం మొత్తం కూడా ఒకదానంటొకటి మొత్తం కూడా మనకు గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ గోచరించిన దానితోటి మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా ఉదయము లేచింది మొదలు సాయంత్రం మనం పడుకునే మట్టికి ఈ ఎవరికి తోచిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాలు ఎవరికి సంబంధించిన వాళ్ళు చేస్తూనే ఉంటాము. చేసిన తర్వాత మళ్ళీ గాఢ సుషుప్తిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమీ అర్థమవుతూ ఉన్నది? ఈ ప్రపంచం మనకు తెలియాలి అంటే, ఈ ప్రపంచం మనకి గోచరించాలి అంటే ఈ జ్ఞానం అనే ఎరుకనేది లేచినప్పుడే, ఈ జ్ఞానం అనేది ఎరుకనేది ఎప్పుడైతే మెలకువగాంచినప్పుడే ఈ సమస్త ప్రపంచం మొత్తం మనకే గోచరించడం జరుగుతుంది. ఈ జ్ఞానం అనే ఎరుక ఎప్పుడైతే స్తబ్దమైపోద్దో, గుర్తించటం అనేది ఆగిపోతుందో అప్పుడు ఈ ప్రపంచం అనేది ఈ గుర్తించేదానితోటే ఈ ప్రపంచం కూడా తెలియబడకుండా పోతూ ఉన్నది ప్రతి ఒక్కరికి. ఇది మనం ఏ విధంగా మనం ఇది నిజమా కాదని మనకి తెలియాలి అని అంటే ఎక్కడో ఏ గ్రంథాలో మనం చదవాల్సిన పని లేదు. ఏ భగవద్గీత, భారతమో, రామాయణమో చదవాల్సిన పని లేనే లేదు. లేకపోతే ఏ వేదాలో, ఉపనిషత్తులో, లేకపోతే ఏ అష్టాదశ పురాణాలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి ప్రక్రియ ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నది. అయితే ప్రతిరోజు ఇటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు మనం ఇది మట్టికి మనం మర్చిపోతాం, మనకు మట్టికి ఇది గుర్తుండదు. ఏదొస్తే దాన్ని అనుభవిస్తూ ఉంటుంటాం. అట్లానే కల వస్తే కళను అనుభవిస్తూ ఉంటాం, జాగ్రత్త వస్తే జాగ్రత్తను అనుభవించుతూ ఉంటాం. అదేవిధంగా ఈ గాఢ సుషుప్తి వస్తే గాఢ సుషుప్తిని అనుభవించుతూ ఉంటాం. అప్పుడుకొస్తే ఆ గాఢ సుషుప్తి వచ్చినప్పుడు అప్పుడుకి అదే నిజము అనుకుంటాం. కళ వచ్చినప్పుడు అప్పుడు ఆ కళే నిజము అనుకుంటూ ఉంటాం. ఈ జాగ్రత్త వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలో చేసే ప్రతి ఒక్కటి కూడా నిజము అనుకొని భావించుకొని చేస్తూ ఉంటాం. అంటే ఏదొస్తే దాన్ని అనుభవించుతూ ఉంటాం. ఏ గాలి తోలితే ఆ గాలికి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఇదే కదా మనం ప్రతి ఒక్కరము కూడా అనుభవించే జీవితము. ఇంతకన్నా వేరే ఏదైనా ఉందా? వీటి కోసం మనం దాదాపు ఈ వేదాలైతేమి ఈ మొత్తం కూడా చదవాల్సిన అవసరం ఉందా? ప్రతి ఒక్కరిని మనం ఎవరికి వాళ్ళమే మనకు పరిశోధన కానీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి జరిగే ప్రక్రియ ఏంటిది? ఏదైనా సరే ఈ గుర్తెరిగే యొక్క జ్ఞానం అనేది లేకపోతే
ఇది ఎప్పుడైతే స్తబ్దమైపోద్దో, ఈ జ్ఞానం అనేది ఎప్పుడైతే అణిగిపోద్దో, మనకి ఈ ప్రపంచం కానీ, మన శరీరం కానీ, మన ఇల్లు వాకిలి భార్య బిడ్డలు కుటుంబం పొలమ పుట్ర, మన సంపాదనలో మన సంపదలో ఏవైతే ఉన్నాయో మన పదవులు, ఈ ఏ అయినా సరే ఒక్కటైనా సరే మనకే గుర్తుంటూ ఉంటుందా? మనకు అసలు ఏమైనా తెలుస్తూ ఉన్నదా? మరి గాఢ సుషుప్తి అంటే ఏంటిది? ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది లేకపోవటమే కదా. అక్కడ గుర్తెరిగే వస్తువు అనేది లేదు అడ. మరి గుర్తెరిగే వస్తువు లేనప్పుడు అక్కడ ఏదీ లేదు. ఇది మొత్తం కూడా నాదనుకున్నది, నేననుకున్నది, నాకు సంబంధించినది ఏదైతే ఉన్నదో ఇది కూడా ఏదీ అక్కడ లేదు. మరి ఇక్కడ ఏమీ లేనిది ఎటుపోయింది? ఇప్పుడు దాకా మెలకువ, ఈ గుర్తెరిగే జ్ఞానం ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో అదంతా అది నాది, ఇది నాది, అది ఎక్కువ, ఇది తక్కువ అనేని ఈ తీరుగా ప్రతి ఒక్కరము కూడా విర్రవేగుతూ ఉంటాం. ఎవరి వాళ్ళకే ప్రత్యేకతను చూపించుకుంటూ వాళ్ళ డాంబికాలు ఏవైతే ఉండయో, వాళ్ళ పదవులు కానీ, వాళ్ళ సంపదలు కానీ, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు కానీ, ఇట్లా అనేక రకాల ఈ లోకానికి సంబంధించిన ఎక్కువని మనమే నిర్ణయించుకున్నాము. ఆ ఎక్కువను గురించి ఎవరికి వాళ్ళమే వాళ్ళ స్టేటస్ను బట్టి, వాళ్ళ యొక్క పరిధిని బట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళే గొప్పని అనుకుంటూ ఉంటారు. మరి ఏమైపోతాయి ఈ గొప్పలు కానీ, ఈ సంపదలు కానీ, ఈ పేరు ప్రఖ్యాతలు కానీ, ఈ పదవులు కానీ గాఢ సుషుప్తిలో ఏమైపోయినాయి అని మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క సంగతే మనకే అర్థమైపోతుంది అన్నమాట. అంటే ఈ ఎరుకనేది, ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఆగిపోతే మన ఉనికి అనేది లేనే లేదు. అదేవిధంగా ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది మళ్ళీ మెలకువ తెచ్చుకుంటుందో, ఎప్పుడైతే మేలుకుంటుందో, ఆ మేలుకున్న కాడి నుంచి మొత్తం కూడా మనకు తయారు కావటం, ఈ మొత్తం కూడా మనకు గోచరించటం అనేది జరుగుద్ది అన్నమాట. అప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం కూడా జ్ఞానం అనే ఎరుకతోటే ఉన్నది. జ్ఞానం అనే ఎరుకనేది లేకపోతే ఈ ప్రపంచం అనేది లేనే లేదు. ఈ జ్ఞానంతో గుర్తెరిగేదే ఈ ప్రపంచం. ఈ జ్ఞానంతో గుర్తెరిగినప్పుడే ఈ ప్రపంచం అనేది ఉన్నది. కానీ ఇది గుర్తెరగనప్పుడు, ఈ గుర్తెరగకుండా ఉన్నప్పుడు ఈ ప్రపంచం అనేది ఉండటంలా, ప్రపంచమే కాదు మన శరీరం కూడా మనకు ఉండటంలా, శరీరము ఉండటం లేదు, ఈ శరీరానికి సంబంధించింది ఏది ఉండటంలా. దీనికి మూలం కేవలం గుర్తెరిగే జ్ఞానం ఒక్కటే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఈ గుర్తుతోటి సమస్త కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము అంటే అది జ్ఞానం యొక్క ఎరుకతోటే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఆ ఎరుకనేది ఆగిపోయినప్పుడు మనం ఏమీ చేయటం లేదు, ఏది మనకు తెలియబడటం లేదు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం దేని యొక్క మూలమై ఉందంటే ఈ గుర్తెరిగే జ్ఞానంతో ఇది మొత్తం మూలమై ఉందన్నమాట. ఈ గుర్తెరిగే జ్ఞానంతో మూలమై ఉంది. ఈ గుర్తించబడేది కూడా ఈ గుర్తెరిగే జ్ఞానం ఆధారంతో ఇది ఉందన్నమాట. ఈ గుర్తెరిగే జ్ఞానం ఆగిపోయిందంటే గుర్తించబడే ప్రపంచం కూడా ఏమీ లేదన్నమాట. కాబట్టి గుర్తించబడేది, గుర్తెరిగేది రెండూ కూడా ఒకసారి కనపడి మరీ ఒకసారి కనపడకుండా పోతూ ఉన్నది. ఇదే మనం ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉన్న జీవితము ఇదేను. చివరికి ఒకరోజుకి ఈ శరీరం అనేది పోవటంతో అసలే మళ్ళీ కొంతకాలం అనేది అసలు ఈ శరీరం మళ్ళీ తయారయ్యి వచ్చేందాకా కూడా మళ్ళీ అసలే లేకుండా పోతూ ఉన్నది. దానికి ఇంతని కాలం కూడా మనకు లెక్క అనేది కూడా లేదు. మరి ఈ జీవితమే కదా మనం ప్రతి ఒక్కరం అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకు మనం దీన్ని విచారణ చేయటం లేదు? దీనికి కారణం ఏంటిది? దీనికి కారణం అదే మనకు పెద్దలు అనేక రకాలుగా మనకు దీనికి కారణం చెప్పారు. ఏంటిది? అహంకారమే దీనికి మూల కారణం. అహంకారము అంటే ఈ శరీరమే నేను అనుకున్న భావం ఏదైతే ఉన్నదో అది ఒక్కటే దీనికి మూల కారణం గుర్తెరగపోతానికి. వాస్తవాన్ని ఎవరైతే
అటువంటి వాస్తవాన్ని గుర్తిరగాలి అనుకొని ఎవరికైతే కలుగుద్దో వాళ్ళే జన్మ సంస్కారం పొందిన వాళ్ళు ఈ జన్మకి వచ్చి ఈ వాస్తవమైన ఈ సృష్టికి మూలమైన వస్తువు ఏంటిది, ఇది ఎప్పుడూ కూడా కనపడకుండా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కొంచెం చేపుండి కొంచెం చేపు లేకుండా పోతూ ఉన్నది. ఈ వచ్చి పొయ్యే యొక్క రాకడా పోకడా కలిగేదానికి సంబంధించిన యొక్క దీనికి ముందు ఏ మూల వస్తువైతే ఏ వస్తువే ఉన్నదో ఆ వస్తువే ఆధారం, ఏ విధంగా ఈ రాకడ పోకడ కలిగిన దానికి ఆధారమై ఉన్నదో ఆ ఆధారమైన వస్తువు ఏమిటి అని జన్మ సంస్కారం కలిగిన మహనీయులు ఎవరైతే ఉండారో వాళ్ళే ఆ వస్తువు కోసం పరిశోధన చేసి ఆ వస్తువును సాధించిన వాళ్ళే ఇక్కడ ఇలా మహనీయులు, పెద్దలు, గురువులు అని మనము ఈ విధంగా మనం ఇక్కడ చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. అయినా వాళ్ళు మనకు తెలియజేసిన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వరూపమే అని చెప్పి తెలియజేశారు. మరి ఆ స్వరూపమే అంటే ఎప్పుడూ కూడా మార్పు చేర్పు లేకుండా ఉండే యొక్క స్వరూపమే తప్ప ఈ మార్పులు చెందేది కానే కాదు అని మనకు వాళ్ళు ఈ విధంగా గ్రంథరూపకములో కానీ వాళ్ళ ప్రబోధ రూపకములో కానీ వాళ్ళ ప్రవచనాల రూపకములో కానీ మన ఈ లోకానికి తెలియజేస్తూనే ఉన్నారు. కానీ మనకు అది పట్టటంలా. ఎందుకు పట్టడం లేదంటే ఈ లేఖనే ఉండట్టుగా భ్రమనేది కల్పించిన యొక్క మాయని కానీ ఈ లేఖనే ఉన్నట్టుగా తోపింపజేసే యొక్క విధానం ఏదైతే ఉందో అదే నిజము అనుకొని మనం కాంక్రీట్ అయిపోయి ఉంది మన హృదయంలో. కాబట్టి దాన్ని ఛేదించాలి అంటే దానికంటే మిగిలిన యొక్క దృఢమైన పట్టుదల, శక్తి, సమర్థత అనేది దీన్ని త్యజించి వాస్తవమైన సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది అశాశ్వతమైనది. ఎప్పుడూ కూడా శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంటేనే అందులో నుంచే ఈ అశాశ్వతమైనది తయారయ్యి మళ్ళీ లేకుండా పోతూ ఉన్నదని దృఢమైన నిర్ణయంతో ముందుకెళ్ళిన ఏ శ్రద్ధ కలిగిన భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడే ఇక్కడికే చేరుకోగలిగి వాస్తవమైన తన స్వరూపమైన అచల పరిపూర్ణం యొక్క స్థితిలో నిలబడగలగటం కానీ ఆ స్థితిని పొందటం కానీ జరుగుతుంది. పొందటము అంటే ఇక్కడ మనకు ఒక వ్యత్యాసం వచ్చుద్ది. అసలు అంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా పొందటమా అనేది నాకు అనుమానం మనకు రావచ్చు. ఎప్పుడు ఉండ స్వరూపాన్ని పొందేది ఏంటిది? ఎప్పుడూ ఉన్నదే కదా. ఉన్నదాన్ని పొందటం అంటే ఏంటిది అంటే ఉన్నదాన్ని మరుపు చెంది లేకనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ ఏ జ్ఞానం అయితే ఉన్నదో, ఏ ఎరుకైతే ఉన్నదో అది నిజము అనుకొని ఈ ప్రపంచం వైపు మనం ప్రయాణం చేశాం. కాబట్టి అది లేదు అనుకుంటూ ఆ ఉన్నదాని దగ్గరికి రావటమే ఇక్కడ పొందటము అని మనకి చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. వాస్తవకంగా ఉండదాన్ని పొందాల్సిన పని లేదు. ఈ లేనిదానెమ్మట పరిగెత్తిన జ్ఞానము ఉండదాని కాడకు చేరుకోవటమే. అదే వాస్తవమైన పరబ్రహ్మము యొక్క స్వరూపము అని ఇక్కడ మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. ఓం తత్సత్.